భారతదేశము చాలా గొప్ప దేశము, మహోన్నతమైన దేశము. ఎన్నో భాషలు, మతాలు, ప్రాంతాలు, వీటన్నిటి కలయికే భారతదేశం. ఇటువంటి దేశము ప్రపంచంలో ఎక్కడా కానరాదు. ఒకవైపు హిమాలయ పర్వతాలు, మూడు వైపుల సముద్రము, పర్వత శ్రేణులు, మైదానాలు, నదీ జలాలు, చిన్న సెలయేర్లు, ఖనిజ సంపద, అటవీ సంపద, ఎన్నో సంపదలకు నిలయం. అందుకనే బ్రిటిష్ వాడు మన దేశం మీద దండెత్తి వచ్చి మన సంపదని దోచుకుపోయాడు. మన దేశం లాంటిది సారే జహాసే అచ్చా హిందూ సీతారామాల అంటే ప్రపంచంలోని ఏ ఇతర దేశాలు చూసినా కూడా భారతదేశంతో పోటీ రాదు. ఎన్నో భాషల నిలయము ఈ భారతదేశం. అయితే ఇటువంటి భారతదేశం మహోన్నతంగా ఎందుకు ఎదగట్లేదు అనేది మనం ఒకటి ఆలోచించాలి. మనకు సివిక్ సెన్స్ అనేది చాలా తక్కువ. అంటే మనము చెత్త ఎక్కడంటే అక్కడ వేస్తాము, పార్కింగ్ ఎక్కడంటే అక్కడ చేస్తాము, ట్రాఫిక్ రూల్స్ పాటించము. తర్వాత పోతే తెల్లారు లేస్తే అబద్ధాలు చెబుతాము, అడవులను కొట్టేస్తాము, గంజాయిని విపరీతంగా అమ్ముతాము, నార్కటిక్స్ విపరీతంగా అమ్ముతాము. ఈరోజు కూడా 50% ప్రజలు అవిద్యావంతులు, చదువు లేని వాళ్ళు. మనం చిన్నప్పటి నుంచి కూడా స్టడీస్లో ఈ సివిక్ సెన్స్, మోరల్ వాల్యూస్ గురించి మనం చెప్పాలి. మన దేశంలో కూడా మోరల్ వాల్యూస్ చాలా తక్కువ. మనం చెప్తాము ఇది హిందూ దేశము, హిందూ ధర్మము, భారతీయ ధర్మము చాలా గొప్పదండి. అన్ని అబద్ధాలు. తెల్లారు లేస్తే మనం అబద్ధాలు చెప్తాము, మోసాలు చేస్తాము, తర్వాత దోపిడీ చేస్తాము, ఆడపిల్లల్ని బలాత్కారాలు చేస్తాము. ఈరోజు కొత్తగా ఒకటి వచ్చే సంస్కృతి బూతులు తిట్టడం వచ్చేసింది. రాజకీయ నాయకుల నుంచి చిన్న గల్లీ లీడర్ వరకు సామాన్య ప్రజానీకం కూడా బూతులు తిట్టడం నేర్చుకున్నారు. ఇదెక్కడ సంస్కృతి అర్థం కావట్లేదు. ఇటువంటి దుర్మార్గులు గాంధీ మహాత్ముని తిడతారు, నెహ్రూని తిడతారు. అసలు ఇదేమిటండి? ఇటువంటి భాష, ఎలాంటి భాష వాడుతున్నారో ఒకసారి చూస్తే ఈ దేశము అభివృద్ధి పథంలో వెళ్తుందా, కుసంస్కారం నుంచి సంస్కారం వైపు వెళ్తుందా, ధర్మం వైపు వెళ్తుందా అనేది మనం చూడాల్సిన అవసరం. బ్రిటిష్ ప్రభుత్వం 63 దేశాన్ని పాలించారు. వాటినే మనం కామన్వెల్త్ కంట్రీస్ అంటాం. అంటే వాళ్ళలో ఎంత డిసిప్లైను, పంక్చువాలిటీ, అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ ఉన్నాయో మీరు ఒకసారి చూడాలి. అటువంటప్పుడే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. మొన్న ఒక రోజు మా అపార్ట్మెంట్ ముందు ఒక లైను మోటార్ సైకిల్ పెట్టాము. దాని వెనక వేరే వాళ్ళు మోటార్ సైకిల్స్ తీసుకొచ్చి పెట్టారు. బాబు, ఇక్కడ మోటార్ సైకిల్స్ పెడితే ముందు పెట్టిన మోటార్ సైకిల్ ఎట్లా తీయాలా అని చెప్పాను. అప్పుడు తీసేశాడు. తీసిన తర్వాత నేను చెప్పాను, మనకు సివిక్ సెన్స్ అనేది ఉండాలండి. మన వల్ల ఇతరులకు ఇబ్బంది పడకూడదు. మనం రూల్స్ పాటించాలంటే నీకు ఎందుగా పెద్దోడివి, ఆ మాత్రం తెలియదా, తీసేశాను కదా వెళ్ళిపో అని అన్నాడు. ఒక పిల్లవాడు ర్యాష్గా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు. ఏమిరా నీకు మైండ్ ఉందా అన్న. వాడు నన్నేమన్నాడు, నీకు మైండ్ ఉందా అన్నాడు. అంత ర్యాష్గా వచ్చావురా, ఏమైనా తగిలితే మా పరిస్థితి, తగిలినప్పుడు అడుగు అని అంటారు. అసలు ఏమిటిది?
మనము మర్యాద నేర్పిస్తున్నామా మన జనాలకి? మనం అంటాము మన భారతదేశం మర్యాదస్తు దేశం అంటున్నాము, పెద్దవాళ్ళకి గౌరవం ఇస్తున్నా అంటాము, ఎన్నో చెబుతున్నాం. అదంతా అబద్ధాలు. మనము మర్యాదపూర్వకంగానే మాట్లాడాం. ఆ తీసే సినిమాలు కూడా హింస, సెక్స్ వీటన్నిటినీ రెచ్చగొట్టే పనులు చేస్తుంటాయి. ప్రజలు తను రెచ్చిపోతున్నారు. ఈనాడు రాజకీయ నాయకులు మాట్లాడే మాటలకి బూతులు, తిట్లు, అసలు ఇంకెక్కడి సంస్కారం అండి? అటు చూశారు కొడాలి నానని, వంశీ అని, ఈరోజు శ్రావణ్ అని, వాళ్ళని, రావణని, ఏంటో అసలు సమాజానికి ఎటువంటి మార్గం చూపిస్తున్నా అర్థం లేదు. వీళ్ళ వలన సమాజం భ్రష్టు పట్టిపోతుంది, నైతిక విలువలు పోతూ ఉన్నాయి. భారతదేశం మహోన్నతమైన దేశం అయినప్పటికీ, చాలా గొప్ప అయినప్పటికీ కూడా వీటినన్నింటినీ మనం సర్దిద్దుకోకపోతే ఈ దేశము అభివృద్ధి చెందలేదు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే మోరల్ వాల్యూసు, సివిక్ సెన్సు, ఎథిక్సు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంటు, హార్డ్ వర్కు, కమిట్మెంటు, ఇవన్నీ మనం నేర్పించాలి. మనంత జనాభా ఉన్నటువంటి చైనా జీడిపి $17 ట్రిలియన్ అయితే మనది $4 ట్రిలియన్, $4.3 ట్రిలియన్. అంటే జనాభా వైపు చూస్తే రెండు ఒకే ఇంచుమించుగా అంతే జనాభా కలిగి ఉంటుంది. కానీ చైనా ఎక్కడికో వెళ్ళిపోయింది. మన దేశం ఎక్కడో వెనకబడిపోయింది. దీనికి కారణాలు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎంతో గొప్ప దేశం, మహోన్నతమైన దేశము, ధర్మము, న్యాయం మాట్లాడే దేశమైనా కూడా అభివృద్ధి పదంలో వెళ్ళట్లేదు. మనం ఈ దేశాన్ని మనం రక్షించుకోవాలా, అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలని నా అభిప్రాయం.